హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి కన్సోల్ కేబుల్ టు స్విచ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఈ రోజు ఏమేమి టాపిక్స్ చెప్పుకుంటామో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ పార్ట్ 1. ఈ రోజు నుంచి నేను సిసిఎన్ఏ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బేసిక్స్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. పార్ట్ 1 వచ్చి యూజింగ్ కన్సోల్ కేబుల్ బేసిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే స్విచ్ టు పీసీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కన్సోల్ కేబుల్ పెట్టి అని చెప్పి ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ స్విచ్ కి హోస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే పర్టికులర్ స్విచ్ కి మనం హోస్ట్ నేమ్ అంటే అంటే ఐడి దానికి అంటే మనం పర్టికులర్ స్విచ్ ఏ డిపార్ట్మెంట్ కి ఇచ్చామని చెప్పి చూపించేదానికి హోస్ట్ నేమ్ అంటాము. కాబట్టి హోస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలని చెప్పి చూపిస్తాను. అండ్ కన్సోల్ పాస్వర్డ్ అంటే స్విచ్ టు పీసీ మన కన్సోల్ కేబుల్ ఇస్తాము, దానికి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చూపిస్తాను. పాస్వర్డ్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది ఇది కన్సోల్. పైగా ఏంటంటే కాన్ఫిగర్ చేయడానికి కూడా కన్సోల్ కేబుల్ యూస్ చేస్తాము. నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో కన్సోల్ కేబుల్ ఎలా ఇవ్వాలని చెప్పి చూపిస్తాను. యాక్సిస్ ద టెల్నెట్ అంటే టెల్నెట్ పాస్వర్డ్. టెల్నెట్ అంటే ఏంటంటే మనం ఎక్కడున్నా యాక్సెస్ చేసే మాదిరిగా టెల్నెట్ కి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలని చెప్పి చూపిస్తాను. అండ్ ఎనేబుల్ పాస్వర్డ్ అంటే స్విచ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు టెర్మినల్కి వెళ్లే ముందు అనేబుల్ లోకి వెళ్ళి తర్వాత కాన్ఫిగ్ టర్మినల్ లోకి వెళ్తాం కాబట్టి మనం అనేబుల్ కి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలని చెప్పి చెప్తాను. అండ్ వీలాన్ క్రియేషన్ అంటే వీలాన్ ఎలా ఇవ్వాలి స్విచ్ అని చెప్పి చెప్తాను. అండ్ బ్యానర్ ఎంఓటిడి అంటే ఒక స్విచ్ కి మనము ఏమైనా పాస్వర్డ్స్ అని ఇచ్చిన తర్వాత ఎవరైనా అనైథరైజ్డ్ పర్సన్ అంటే ఎవరైనా అనదర్ పర్సన్ యాక్సెస్ లేని వాళ్ళు దాన్ని స్విచ్ చూసినప్పుడు మనకు దానికి డిస్ప్లే అయ్యేదాన్ని బ్యానర్ అంటారు. అంటే అది ఎలా డిస్ప్లే అవుతుందని చెప్పి నేను చూపిస్తాను. అండ్ ఇంకా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ లోకి వెళ్ళండి. ఓకే, సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే, సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే, నెట్ చూపిస్తాను. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఇన్స్టాల్. డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే, చూడండి. మనకి ఇక్కడ డౌన్లోడ్ కొడతాను, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది సిస్కో ప్యాకెట్ ట్రేసర్. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను ఎక్కడ ఉంటుందని చెప్పి. ఓకే, డౌన్లోడ్ చూడండి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఒక్కొక్క వర్షన్స్ ఉంటాయి, మనకు ఏ వర్షన్ కావాలో చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే, ఇంకా టాప్ లోకి వెళ్దాము. నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేస్తాను. సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. ఓకే, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్ని ఉంటాయి, రూటర్స్ ఉంటాయి, స్విచెస్ ఉంటాయి, అండ్ కేబుల్స్, ల్యాండ్ లైన్స్, సర్వర్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో. అంటే ఒరిజినల్ కి దీనికి పెద్ద తేడా ఉండదు, అంతా రియల్ టైం లాగే ఉంటుంది. ఓకే, చూడండి. పీసీ, ల్యాప్టాప్, సర్వర్ అండ్ ప్రింటర్, ఐపీ ఫోన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. మనకు కావాల్సింది ప్రస్తుతానికి స్విచ్ కాబట్టి స్విచ్ తీసుకుంటాం. స్విచ్ ఫస్ట్ స్విచ్ తీసుకుంటాం. చూడండి, స్విచెస్ అండ్ 2960 స్విచ్. ఓకే, స్విచ్ తీసుకున్నాము. నేను దీన్ని పెద్ద సైజ్ చేస్తాను. ఓకే, అది చేశాను. అండ్ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళండి. చూడండి, హోస్ట్ నేమ్. నేను దీన్ని జూమ్ చేస్తాను చూడండి, చిన్నటి ఉన్నాయి. ఓకే, ఓకే, చూడండి. హోస్ట్ నేమ్, కన్సోల్ పాస్వర్డ్, యాక్సిస్ టెల్నెట్. ఫస్ట్ హోస్ట్ నేమ్ చూద్దాము. ఫస్ట్ పీసీ కూడా తీసుకుందాము. స్విచ్. ఓకే, స్విచ్ తీసుకున్నాను. దీంట్లో పోర్ట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాము. చూడండి, ఇది 24 పోర్ట్ స్విచ్. అండ్ ఇది కన్సోల్ కేబుల్ దీని ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇప్పుడు కన్సోల్ కేబుల్, స్విచ్ పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి. చూడండి, జూమ్ చేస్తాను. చూడండి, ఇవి పోర్ట్స్, స్విచ్ పోర్ట్స్ ఇవి. ఇది కన్సోల్ కేబుల్. చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కన్సోల్ కేబుల్. ఓకే, మనము స్విచ్ లో అయినా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, పీసీలోనే కన్సోల్ కేబుల్ పెట్టి పీసీలోనే కాన్ఫిగర్ చేయొచ్చు. నేను పీసీ ద్వారా ఎలా కాన్ఫిగర్ చేయాలని చెప్పి చూపిస్తాను.
అండ్ స్విచ్ లో కూడా ఎలా కాన్ఫిగర్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ స్విచ్ టు పీసీ ఎలా కాన్ఫిగర్ చేయాలని చూపిస్తాను. చూడండి, పీసీ తీసుకున్నాను పీసీ తీసుకున్నాను పీసీ తీసుకున్నాను అండ్ కన్సోల్ కేబుల్ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఆటోమేటికల్లీ చూస్ కనెక్షన్ టైప్. ఇది కన్సోల్ కేబుల్, కాపర్ స్ట్రైట్ త్రూ. మనకి ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు కింద డిస్ప్లే అవుతుంది, మనం చెక్ చేసుకోవచ్చు ఏ కేబుల్ అని చెప్పి. నేను కన్సోల్ కేబుల్ తీసుకున్నాను. కన్సోల్ RS232 కన్సోల్ కేబుల్ కనెక్ట్ అయిపోయింది, కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు పోర్ట్ చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఐపీ ఇవ్వాలి. కాన్ఫిగర్ డెస్క్టాప్ ఐపీ ఇద్దాము. 192.168.1.5 ఇచ్చాను. ఆటోమేటికల్లీ IPv4 అడ్రస్ తీసుకునింది అండ్ డిఫాల్ట్ గేట్వే అవసరం లేదు. 192.168.1.5 ఓకే, నేను ఐపీ ఇచ్చేసాను. ఐపీ తీసేసుకునింది. ఓకే, స్విచ్ కూడా ఐపీ ఇస్తాను. 192.168.1.1 ఓకే, స్విచ్ కూడా ఐపీ ఇచ్చేసాను. నేను ఇంకా చేయాల్సింది ఏంటంటే కాన్ఫిగర్ చేయాలి. ఓకే, స్విచ్ కూడా ఐపీ ఇచ్చేసాను అండ్ పీసీ కూడా ఐపీ ఇచ్చేసాను. ఇప్పుడు మనము రెండు ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీసీకి కనెక్షన్ ఇవ్వాలి. అంటే పీసీ నుంచి దాన్ని కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ డెస్క్టాప్ లోకి వెళ్ళాలి అండ్ టెర్మినల్ లోకి వెళ్ళాలి. టెర్మినల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెర్మినల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. మామూలుగా అయితే ఇవి కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో కమాండ్ ప్రాంప్ట్ లో మనము ఐపీ కాన్ఫిగ్ కొట్టినామంటే దీంట్లో మనం చెక్ చేసేదానికి కాన్ఫిగ్ చూడండి, మనం ఇచ్చిన ఐపీ వచ్చేసింది 1.5. డిఫాల్ట్ గేట్ వేయలేదు కాబట్టి మనకు రాలేదు, IPv4 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి టెర్మినల్. దీంట్లో మనం కాన్ఫిగర్ చేస్తాం, ఈ టెర్మినల్ లో మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత చూడండి కనెక్షన్ మొత్తం వచ్చేసింది, మ్యాక్ అడ్రస్ మొత్తం వచ్చేసింది, ఇమేజ్ మొత్తం. ఇప్పుడు అనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. ఫస్ట్ టాపిక్ ఏంటి అని చూడాలి. హోస్ట్ నేమ్ అంటే స్విచ్ కి పర్టికులర్ అంటే ఒక డిపార్ట్మెంట్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఆ డిపార్ట్మెంట్ కి ఇక్కడ నుంచి కనెక్షన్స్ వెళ్తుందని చెప్పి హోస్ట్ నేమ్ ఇస్తారు. లైక్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అట్లా. ఓకే, ఇప్పుడు నేను దీనికి హోస్ట్ నేమ్ ఇస్తాను. చూడండి, పెద్ద స్క్రీన్ చేస్తాను. ఓకే, నేను ఫస్ట్ హోస్ట్ నేమ్ ఇస్తున్నాను. హోస్ట్ నేమ్ ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ. ఓకే, హోస్ట్ నేమ్ ఐటీ ఇచ్చాను. చూడండి, హోస్ట్ నేమ్ తీసుకునింది ఐటీ తీసుకునింది. ఓకే, హోస్ట్ నేమ్ కంప్లీట్ పెట్టింది అంటే నేను ఆ స్విచ్ కి హోస్ట్ నేమ్ ఐటీ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంది, కన్సోల్ పాస్వర్డ్. అంటే కన్సోల్ కేబుల్ కి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి. కన్సోల్ కేబుల్ అంటే చెప్పిలండి, ఆల్రెడీ కన్సోల్ కేబుల్ తీసుకున్నాం మనము. ఇది కన్సోల్ కేబుల్, దీనికి పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే స్విచ్ కాన్ఫిగర్ చేసే ముందు మనం కన్సోల్ కేబుల్ పెట్టి కాన్ఫిగర్ చేస్తాము. ఆ కన్సోల్ కేబుల్ పెట్టిన తర్వాత ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని కాన్ఫిగర్ చేయగలుగుతారు. ఓకే, నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఇప్పుడు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్, ఓకే, ఎగ్జిట్ అయిపోదాం. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఓకే, చూడండి, ఇది ఇంటర్ఫేస్ పాత్ నెట్ పోర్ట్స్ అంటే మనకు స్విచ్ లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. చూడండి, మనం ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఐపీ ఇవ్వాలి, కన్సోల్ కేబుల్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ లైన్ VTY అంటే టెల్నెట్, ఇది టెల్నెట్ కనెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు యాక్సెస్ ద టెల్నెట్, లైన్ VTY అంటే టెల్నెట్. ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి, లైన్ VTY ఇది టెల్నెట్.
యాక్సెస్ ద టెల్నెట్ లైన్ విటివై అంటే మనం టెల్నెట్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే లైన్ విటివై కి ఇచ్చినామంటే టెల్నెట్ కి మనకి యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఐపీ ఇవ్వాలి. అనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్ ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ ఏమి ఇచ్చాం దీనికి? ఐపీ దీనికి 1.1 ఇచ్చాం. వీలాన్ క్రియేషన్ ఆల్రెడీ మెన్షన్ చేసేలా నేను చూడండి. వీలాన్ క్రియేషన్ ఎలా వేయాలని చెప్పి ఈరోజు చూపిస్తాను. చూడండి, వీలాన్ క్రియేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి దీనిలో చూపిస్తాను. ఇంటీజర్ వీలాన్ 1. ఓకే, 1 ఆల్రెడీ 1 ఇచ్చారు కాబట్టి నేను 1 ఇచ్చాను. ఇంటీజర్ వీలాన్ 1. ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇస్తాను. ఐపీ అడ్రస్ 192.168.1.1 255.255.255.255.0. చూడండి, ఐపీ అడ్రస్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది షట్ డౌన్ లో ఉంది అంటే ఇక్కడ చెక్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ షట్ డౌన్ లో ఉంది. దీన్ని మనము షట్ డౌన్ తీసేసామంటే మనకు వర్క్ అవుతుంది. కాబట్టి నేను దీనికి నో షట్ డౌన్ కమాండ్ ఇస్తాను. నో షట్ డౌన్. చూడండి, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా అప్ అయింది. ఇంటర్ఫేస్ వీలాన్ 1 చేంజ్ టు స్టేట్ టు అప్ అంటే అప్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఐపీ తీసుకునిందా లేదా. షో రన్నింగ్. ఓకే, 1 మినిట్. కంట్రోల్ జెడ్ కొట్టామంటే పూర్తిగా ఎగ్జిట్ అయిపోతుంది. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. చూడండి, ఇవన్నీ పోర్ట్స్, ఇంటి వీలాన్స్. చూడండి, ఇవి స్విచ్ ఐపీ అడ్రస్ 192.168.1.1. చూడండి, తీసేసుకునింది, ఐపీ తీసేసుకునింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా నెక్స్ట్ వచ్చే ముందు కన్సోల్ పాస్వర్డ్ అయిపోయింది. కన్సోల్ పాస్వర్డ్ ఇవ్వలేదు. జస్ట్ వీలాన్ క్రియేషన్ ఐపీ అడ్రస్ అయిపోయింది. అంటే వీలాన్ క్రియేషన్ కి మనకు ఐపీ అడ్రస్ ఇస్తాం కాబట్టి వీలాన్ కి ఐపీ అడ్రస్ ఇస్తాం కాబట్టి అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కన్సోల్ పాస్వర్డ్ ఏంటంటే లైన్ కన్సోల్ 0. చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ లైన్ కన్సోల్ 0. ప్రతి స్విచ్ కి ఉంటుంది లైన్ కన్సోల్ 0. మనం అది ఇచ్చేసి రైట్ పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. చూడండి, లైన్ ఫస్ట్ అనేబుల్ అంటే కాన్ఫిగ్ టర్మినల్కి వెళ్ళాలి. అనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్. ఓకే, ఫస్ట్ కన్సోల్ పాస్వర్డ్ కాన్ఫిగ్ టర్మినల్ లైన్ కన్సోల్ 0. ఓకే, లైన్ కన్సోల్ 0. ఓకే, ఇచ్చేసాను. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసాను. పాస్వర్డ్ ఇచ్చేసి నేను కన్సోల్ అనే ఇస్తాను. కన్సోల్ అని ఇచ్చాను. చూడండి, ఓకే, పాస్వర్డ్ ఇచ్చేసాను. కన్సోల్ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ లాగిన్ కొడతాను. అంటే లాగిన్ కావాలంటే నేను లాగిన్ కమాండ్ ఇచ్చాను. లాగిన్ నేను ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు మనం పూర్తిగా ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మనం కన్సోల్ కేబుల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు పాస్వర్డ్ క్రియేషన్ ఆటోమేటిక్ గా అడుగుతుంది. అందుకే కన్సోల్ కేబుల్ నేను ఆటోమేటిక్ గా పాస్వర్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ కన్సోల్ కనెక్ట్ చేసాం అనుకోండి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ ద టెల్నెట్ లైన్ విటివై. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఇక్కడ లైన్ విటివై 515. ఇవి ఇచ్చిన తర్వాత సేమ్ కన్సోల్ లాగే మనం పాస్వర్డ్ ఇచ్చామనుకోండి లైన్ విటివై 5/15 వీటికి పాస్వర్డ్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు టెల్నెట్ మనం యాక్సెస్ చేయాలంటే స్విచ్ టు పీసీ టెల్నెట్ యాక్సెస్ చేయాలంటే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాతే మీకు యాక్సెస్ దొరుకుతుంది. ఓకే, లైన్ విటివై 5/15. చూడండి, 5/15 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, పాస్వర్డ్ విటివై ఇచ్చాను. ఓకే, లాగిన్ ఇచ్చాను. లాగిన్ ఎగ్జిట్. ఇవి అయిపోయినాయి. హోస్ట్ నేమ్ అయిపోయింది. కన్సోల్ పాస్వర్డ్ అయిపోయింది. లైన్ విటివై అయిపోయింది. నెక్స్ట్ అనేబుల్ పాస్వర్డ్ ఉంది. వీలాన్ క్రియేషన్ అయిపోయింది. ఆల్రెడీ ఐపీ అడ్రస్ ఇచ్చేటప్పుడే చెప్పాను వీలాన్ క్రియేషన్ ఎలా చేయాలని చెప్పి. అండ్ బ్యానర్ ఎంఓటీటీ ఎలా ఇవ్వాలని చెప్పి చెప్తాను. ఇప్పుడు అనేబుల్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలని చెప్పి చెప్తాను. చూడండి, ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. చెక్ చేద్దాం. ఎగ్జిట్ అయిపోయి షో రన్నింగ్ కాన్ఫిగ్. చూడండి, ఇప్పుడు మనం ఇచ్చింది ప్రతిదీ ఇక్కడ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ లో చూపిస్తుంది. చూడండి, లైన్ కన్సోల్ 0, లైన్ విటివై,
పాస్వర్డ్ వీటివై మనం ఈ పాస్వర్డ్ కూడా హైడ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాస్వర్డ్ హైడ్ చేసేసి అది డెసిమల్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఎవరైనా క్రాక్ చేయడానికి కూడా కుదరదు. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎలా చేయాలని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముందంటే ఇంకా అనేబుల్ పాస్వర్డ్ ఉంది. అనేబుల్ కి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలన్నా కూడా ఆ కాన్ఫిగ్ టర్మినల్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ అనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్ అనేబుల్ మామూలుగా అయితే అన్నిటికీ ఏమవుతుందంటే మనము లైన్ బిట్వై 04 కన్సోల్ 04 ఇచ్చిన తర్వాత కింద క్లిక్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఇస్తాం. కాబట్టి అనేబుల్ కట్ కాదు, అనేబుల్ పాస్వర్డ్ అనేబుల్. ఓకే, అయిపోయింది. పాస్వర్డ్ ఇచ్చేసాను. ఎగ్జిట్. సో సైడ్ ఇచ్చేసాము. అనేబుల్ కి స్ట్రైట్ ఇచ్చేసాము అనుకోండి, పాస్వర్డ్ తీసుకుంది ఆటోమేటిక్ గా. నేను ప్రతి దానికి లైన్ వీటివై కన్సోల్ కి అదే పాస్వర్డ్ ఇచ్చాను, వీటివై కి వీటివై పాస్వర్డ్ ఇచ్చాను, అనేబుల్ కి అనేబుల్ పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చెప్తాం. చూడండి, షో రన్నింగ్ కాన్ఫిగ్. చూడండి, ఐపీ అడ్రస్ అయిపోయింది, కన్సోల్ అయిపోయింది, లైన్ వీటివై అయిపోయింది, వీటివై అయిపోయింది. ఇంకా బ్యానర్ ఫస్ట్ అనేబుల్ లోకి వెళ్ళండి. అనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్ బ్యానర్ ఎంఓటిడి. చూడండి, బ్యానర్ ఎంఓటిడి ఇచ్చాను. అంటే మనం బ్యానర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యానర్ ఎంఓటిడి అని ఇచ్చాను. బట్ ఎండ్ లో ఏం చేయాలంటే మనము ఏదైనా @ గానీ యాష్ గానీ డాలర్ సింబల్ గానీ ఏదో ఒకటి ఇచ్చిన తర్వాతే మనం బ్యానర్ క్రియేట్ చేయగలుగుతాం. చూడండి, ఎంటర్ ద టెక్స్ట్ మెసేజ్ ఎండ్ విత్ ద క్యారెక్టర్ @ చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎండ్ ద క్యారెక్టర్ @ అంటే మనం ఇక్కడ ఏదైతే సింబల్ ఇస్తామో డాలర్ గానీ సంథింగ్ యాష్ గానీ ఏదైనా కానీ అది ఎండ్ లో ఇవ్వమని చెప్పి మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది. కాబట్టి నేను చూడండి, ఇక్కడ నేను దిస్ ఈజ్ మై స్విచ్, దిస్ ఈజ్ మై స్విచ్, ప్లీజ్ డోంట్ టచ్. Then they will be crash. ఓకే, క్రాష్ అని ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను చూడండి, @ ఇచ్చేసాను. ఇచ్చేసి ఎగ్జిట్. అంటే ఏమైంది, ఇప్పుడు బ్యానర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏం లేదు, బ్యానర్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఎగ్జిట్. చూడండి, కంట్రోల్ Z కొట్టాను, మళ్ళీ ఎగ్జిట్ కొడతాను. ఇప్పుడు ఏమడుగుతుంది చూడండి, ఏమడుగుతుంది ఇప్పుడు, పాస్వర్డ్ అడుగుతుంది. ఏది, కన్సోల్. ఇది ఫస్ట్ కేబుల్ పెట్టిన తర్వాత ఫస్ట్ కన్సోల్ పాస్వర్డ్ అడుగుతుంది. కాబట్టి కన్సోల్ పాస్వర్డ్ అడిగింది. ఓకే ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి పింగ్ అవుతుందా లేదా. పింగ్ 192 డాట్ సారీ, స్విచ్ లో చెక్ చేద్దాం ఫస్ట్. పింగ్ 192.168.1.5. పింగ్ అవ్వట్లేదంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, మనం చెక్ చేద్దాం. ఒక నిమిషం. ఫస్ట్ ఐపీలోకి వెళ్ళాలి. చెక్ చేయాలంటే డిఫాల్ట్ గేట్వే ఇవ్వలేదు, నేను డిఫాల్ట్ గేట్వే ఇస్తాను ఇప్పుడు. 192.168.1.1. ఓకే, ఇచ్చేసాను. 1.1 డిఫాల్ట్ గేట్వే ఇచ్చేసాను. ఇచ్చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఆల్మైట్ పీసీలో కూడా చెక్ చేద్దాం ఒకసారి, వర్క్ అవుతుంది లేదా. 168.1.1. వర్క్ అవ్వట్లేదు.
ఓకే 1 minute కన్సోల్ కేబుల్ తీసి స్మాల్ కేబుల్ పెడదాం. ఐపీ చెక్ చేద్దాం ఫస్ట్. షో రన్నింగ్ ఎనేబుల్ చూడండి పాస్వర్డ్ అడుగుతుంది. ఎనేబుల్ ఓకే కాన్ఫిగ్ టర్మినల్కి వెళ్ళండి. కాన్ఫిగ్ టర్మినల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఓకే సారీ 1 minute ఎగ్జిట్ అయిపోదాం. షో రన్నింగ్ ఐపీ 1.1 ఉంది. 192.168.1.1 ఉంది. బ్యానర్ ఎంఓటీటీ చూడండి బ్యానర్ ఎలా క్రియేట్ అయిందో ఇటు వస్తుంది బ్యానర్. మీకు అంతలా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి పీసీలోకి వెళ్ళండి. పీసీకి వెళ్ళిన తర్వాత షో సారీ ఇంట్లో కాదు టర్మినల్కి వెళ్ళండి. టర్మినల్కి వెళ్ళిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత షో కాన్ఫిగ్ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇక్కడ బ్యానర్ మొత్తం చూపిస్తుంది. ఐపీ అడ్రస్ బ్యానర్ ఎంఓటీటీ మనం క్రియేట్ చేసింది అండ్ లైన్ కన్సోల్ 0 ఇవి ఓకే మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు కేబుల్ తీసి స్మాల్ కేబుల్ పెడదాం. ఇంటూకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసాను క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత స్మాల్ కేబుల్ తీసుకోండి. కేబుల్ తీసుకున్న తర్వాత దీనికి కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఏది కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టెల్నెట్ 192.168.1.1 మినిట్ ఇది 1.1 డిఫాల్ట్ గేట్వే వల్ల ఏం తీసుకోవట్లేదేమో. 1 minute నేను ఐపీ మారుస్తాను. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేద్దాం లేకపోతే ఐపీ మారుద్దాము. తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు మన ఐపీ మారుద్దాం దీనికి. enable configure terminal. Okay. Just VLAN. Okay. IP address 192.168.1.1 1.7 ఇస్తాను. 7 255.255.0 యూనివర్సిటీ అని కమాండ్ ఇస్తాను. తర్వాత ఎగ్జిట్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఐపీ మారింటది. ఓకే ఐపీ మారింది. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాము. పింగ్ 192.168.1.5. ఓకే ఇప్పుడు పింగ్ అవుతుంది. అంటే ఇది ఉందాక డిఫాల్ట్ గేట్వే కాబట్టి 1.1 తీసుకోలేదు. ఇప్పుడు ఓకే ఇప్పుడు పింగ్ అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి అండ్ చూడండి ఇప్పుడు క్లియర్ గా చూడండి పింగ్ అవుతుంది. కేబుల్ కన్సోల్ కేబుల్ నేను తీసేసాను. పింగ్ అవుతుంది. ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ కొట్టాను. ఇప్పుడు పాస్వర్డ్స్ అడుగుతుంది. ఓకే ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టెల్నెట్ కొట్టండి. కన్సోల్ కేబుల్ పాస్వర్డ్ టెల్నెట్ 192.168.1.7. ఓ సారీ తప్పు వచ్చింది. టెల్నెట్ 1.7. 1 minute.
కన్సోల్ కేబుల్ తీసేసాము. ఓకే. టెల్నెట్ 192.168.1.7 కనెక్షన్ టు 1.7 క్లోజ్ టు ఫారెన్ హోస్ట్ అని వస్తుంది. 1 minute. దీనికి ఐపీ ఏమి ఇచ్చాము? 1.5 ఇచ్చాము. దీనికి 1.254 ఇస్తాను. డిఫాల్ట్ 254 వచ్చేసి 1.9 ఇస్తాను. 1.10 ఇస్తాను. ఓకే, 10 ఇచ్చాను. ఓకే, ఐపీ అడ్రస్ ఇచ్చేసాను. ఓకే, 1 minute. మనం కన్సోల్ కేబుల్ ఇది ఇవ్వలేదు కాబట్టి కన్సోల్ కేబుల్ ఇస్తాం. కాన్ఫిగర్ చేద్దాం. టెల్నెట్ 192.168.1.10 ఓకే. టెల్నెట్ 192.168.1.10 టెర్మినల్. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇందాక మనం దాంట్లో చెక్ చేసాం కాబట్టి వర్క్ అవ్వలేదు. ఓకే, మనం దీంట్లో కాన్ఫిగర్ చేయాలంటే దీంట్లోనే చేయాలి కాబట్టి మనకు దీంట్లో చూపిస్తుంది. ఇందాక అందుకే చూపించట్లేదు. ఓకే, నెక్స్ట్ టెల్నెట్ ఫస్ట్ ఈటీవై CONSOL కన్సోల్. ఓకే, వచ్చింది చూడండి. అనేబుల్ ఇద్దాం. అనేబుల్ పాస్వర్డ్. ఓకే, కాన్ఫిగ్ టర్మినల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఓకే, సారీ, 1 minute. ఎగ్జిట్ అవుతాం. ఫస్ట్ ఎగ్జిట్ అయిన తర్వాత షో రన్నింగ్. ఇప్పుడు మనం స్విచ్ లో ఏమేమి కాన్ఫిగర్ చేసాం మొత్తం వస్తుంది ఇందులో. ఒకసారి చూడండి. చూడండి, ఐపీ అడ్రస్ వచ్చింది, మనం బ్యానర్ క్రియేట్ చేసింది వచ్చింది, కన్సోల్ కి పాస్వర్డ్ ప్రతిదీ వచ్చింది. ప్రస్తుతం ఇంతే అండి కన్సోల్ కేబుల్ టు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు వీడియో నచ్చినట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ స్విచ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చెప్పి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.